ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు గుంటూరు జిల్లా తెనాలి వెళ్లనున్నారు. ఇటీవల పోలీసుల దాడిలో గాయపడ్డ జాన్ విక్టర్ కుటుంబాన్ని ఆయన పరామర్శించనున్నారు. రేపు ఉదయం తాడేపల్లి నుంచి తెనాలి ఐతానగర్ చేరుకుంటారు. అక్కడ జాన్ విక్టర్ కుటుంబాన్ని పరామర్శిస్తారు. ఇటీవల తెనాలిలో పోలీసులు నడి రోడ్డుపై యువకులను అత్యంత కిరాతకంగా కొట్టిన ఉదంతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కొందరు యువకులపై బహిరంగంగా 3rd డిగ్రీ ప్రయోగించగా ఆ వీడియో వైరల్ అయింది. పైగా పోలీస్ కానిస్టేబుల్ పై హత్యాయత్నం చేశారంటూ ఆరోపణలకు దిగారు. బాధిత యువకుల్లో జాన్ విక్టర్ కూడా ఉన్నాడు. ఈ ఘటనపై దళిత మైనారిటీ సంఘాలు తీవ్రస్థాయిలో మండిపడ్డాయి. తప్పుడు కేసులు బనాయించడంపై న్యాయ పోరాటానికి వెనకాడబోమని స్పష్టం చేశాయి. ఇటీవల తెనాలిలో పోలీసులు నడి రోడ్డుపై యువకులను అత్యంత కిరాతకంగా కొట్టిన ఉదంతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కొందరు యువకులపై బహిరంగంగా 3rd డిగ్రీ ప్రయోగించగా ఆ వీడియో వైరల్ అయింది. పైగా పోలీస్ కానిస్టేబుల్ పై హత్యాయత్నం చేశారంటూ ఆరోపణలకు దిగారు. బాధిత యువకుల్లో జాన్ విక్టర్ కూడా ఉన్నాడు. ఈ ఘటనపై దళిత మైనారిటీ సంఘాలు తీవ్రస్థాయిలో మండిపడ్డాయి. తప్పుడు కేసులు బనాయించడంపై న్యాయ పోరాటానికి వెనకాడబోమని స్పష్టం చేశాయి.